సో, ఈరోజు మనం 'ద యాంట్ అండ్ ద డవ్' అనే స్టోరీ గురించి నేర్చుకుందాం. ఈ స్టోరీ నేర్చుకునే దానికి ముందు దీంట్లో ఉన్న వర్బ్స్‌ని మనం ముందుగా చూసుకుంటే, మనం ఈ కథను బాగా అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మనమే ఈ కథను మళ్ళీ తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి రాయొచ్చు. నేను కామెంట్ బాక్స్‌లో ఈ స్టోరీని తెలుగులో పిన్ చేస్తాను. మీరు దీనిని ఇంగ్లీష్‌లో టైప్ చేయగలరు. ఇది నేర్చుకోవడానికి ముందు మనం 'ద యాంట్ అండ్ ద డవ్' స్టోరీలో ఉన్న వర్బ్స్‌ని ప్రస్తుతం ఎలా ఉపయోగించాలి, గతంలో ఎలా ఉపయోగించాలి, భవిష్యత్తులో ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే, మనం ఈ కథ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనమే సెంటెన్సెస్‌ని క్రియేట్ చేయొచ్చు. చూద్దాం. ఫస్ట్ ఈ కథలో మనం ముఖ్యంగా వాక్ నడవడం, పడిపోవడం, సిట్ కూర్చోవడం, సీ చూడడం, డ్రాప్ కింద పడడం, క్లైంబ్ ఎక్కడం, ఫ్లోట్ తేలడం, సేవ్ కాపాడడం, థాంక్ ధన్యవాదాలు చెప్పడం ఇలాంటి వర్బ్స్‌ని చూడడం జరుగుతుంది. వాక్ వాకింగ్, ఫెల్ ఫాల్ ఫెల్లెన్ ఫెల్లింగ్, సాట్ సిట్టింగ్, సీ సా సీన్ సీయింగ్, డ్రాపింగ్, క్లైంబ్ క్లైమింగ్, ఫ్లోట్ ఫ్లోటింగ్ తేలడం, సేవింగ్, థాంకింగ్ ఇలాంటి వర్బ్స్‌ని అయ్యాడు, అయ్యాడు, బికమింగ్ అవుతున్నాడు, హెల్ప్ హెల్పింగ్, డూ డన్ డూయింగ్ చేయడం, కమ్ కమ్ కమ్మింగ్. ఈ 'ద యాంట్ అండ్ ద డవ్' స్టోరీలో ఉన్న వర్బ్స్ మాత్రం వీటిని గుర్తుంచుకొని నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఎన్ యాంట్ వాస్ వాకింగ్ నియర్ ద రివర్. ఒక చీమ నది ఒడ్డున నడుస్తూ వెళ్తూ ఉంది. ఇట్ ఫెల్ ఇంటూ ద వాటర్. ఫెల్ అంటే చెప్పడం జరిగింది. ఫెల్ అంటే పడడం. నీళ్ళల్లో పడిపోయింది. ద డవ్ వాస్ సిట్టింగ్ ఇన్ ద ట్రీ. డవ్ ఒక పావురం చెట్టు మీద కూర్చొనుంది. ద డవ్ సా ద యాంట్. ఆ డవ్ చీమని చూసింది. సా అంటే చూడడం. చీమని చూసింది. ఇది వి2 ఫార్మ్‌లో ఉంది. ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇట్ డ్రాప్డ్ ఎ లీఫ్ ఇంటూ ద రివర్. డ్రాప్డ్ అంటే వేయడం. ఒక ఆకుని ఆ డవ్ యాంట్‌కి వేసింది. ద యాంట్ క్లైంబ్డ్ ఆన్ టు ద లీఫ్. క్లైంబ్డ్ అంటే ఎక్కడం. ఆ చీమ ఆకు పైకెక్కింది. ద లీఫ్ ఫ్లోవ్డ్ టు ద రివర్ బ్యాంక్. ఆ ఆకు తేలుకుంటూ రివర్ బ్యాంక్ ఒడ్డుకు చేరింది. ద యాంట్స్ లైఫ్ వాజ్ సేవ్డ్. ఆ చీమ లైఫ్ సేవ్ అయింది. ఆ తర్వాత ద యాంట్ థాంక్డ్ ద డవ్. యాంట్ డవ్‌కి థాంక్స్ చెప్పింది. దే అంటే వారు, అయ్యారు, గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఈ స్టోరీలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆర్టికల్స్ ఇక్కడ 'ద' వాడడం జరిగింది. ఇక్కడ 'యాంట్' వాడడం జరిగింది. యాంట్ 2 ఒకటే. కానీ ఇక్కడ 'ద' వాడడం జరిగింది. ఇక్కడ 'యాన్' వాడడం జరిగింది. ఎప్పుడు 'ద' వాడాలి, ఎప్పుడు 'యాన్' వాడాలో చెప్తాను. ఒక్కసారి ఏ, ఈ, ఐ, ఓ, యు ఓవెల్స్ ఉన్నప్పుడు దీనికి ముందు 'యాన్' అనేది వాడాలి. అదే కాకుండా ఒక యాంట్‌ని మళ్ళీ, మళ్ళీ చెప్తా ఉన్నప్పుడు దాని ముందు 'ద' వాడడం జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఈ యాంట్, ఈ చీమే చేసింది ఆ పని అన్నప్పుడు 'ద యాంట్' అని వాడడం జరిగింది. లేదా ఆ చీమని ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నప్పుడు గాని, యాన్ గాని వాడాలి. యాన్ ఎప్పుడు వాడాలంటే వోవెల్స్‌కి ముందు వాడాలి. ఎప్పుడు వాడాలంటే కాన్సోనెంట్స్ ముందు వాడాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత ఇంటూ, టుని ఎప్పుడు వాడాలి? ఆ తర్వాత ఆన్ టుని ఎప్పుడు వాడాలి? ఈ 2 గురించి ఇప్పుడు నేర్చుకుందాం. టు, టు అనేది కదలకుండా ఉన్న సందర్భాల్లో వాడతాము. అనేది మూవ్‌మెంట్ జరిగిన సందర్భంలో వాడతాము. అదే విధంగా అనేది ఆన్, అనేది కదలకుండా ఉన్న సందర్భంలో వాడతాము. అనేది మూవింగ్ టైమ్ సందర్భంలో వాడతాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీనిని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు అనేది మూవ్‌మెంట్ జరగనప్పుడు అంటే ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ఆ
ఆ బుక్కు బ్యాగులో ఉంది. అంటే కదలలేదు అట్టే ఉంది అని అర్థం. షీ పుట్ ద బుక్ ఇంటు ద బ్యాగ్ అంటే ఆమె ఆ పుస్తకాన్ని చేత్తో తీసుకొని బ్యాగు లోపల పెట్టింది. అంటే మూవ్‌మెంట్ జరుగుతా ఉంది. ఆమె పుస్తకాన్ని తీసుకునింది. మళ్ళీ దాన్ని తీసుకొనెళ్ళి బ్యాగ్ లోపల పెట్టింది అనే అర్థంతో ఇంటుని వాడడం జరుగుతుంది. ఆన్‌టుని వాడడం ఎలా వాడాలో తెలుసుకుందాం. ఆన్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆ బుక్కు కదలకుండా టేబుల్ పైనుంది. మూవ్‌మెంట్ జరగలేదు. అదే. షీ పుట్ ద బుక్ ఆన్ టు ద టేబుల్. ఆమె బుక్కుని తీసుకొని టేబుల్ దగ్గరికి వెళ్లి పెట్టింది. అంటే మూవ్‌మెంట్ ఉంది. మూవ్‌మెంట్ ఉంటే ఆన్ టూని ఉపయోగించాలి.